తాము బలహీనులము కనుక సాధన చెయ్యలేమని కొందరు భావించటం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. యథార్థానికి వారు బలహీనులు కారు. ఒక మహాత్ముడికి ఎటువంటి శక్తి, ఆత్మబలము ఉంటాయో వాటినే సామాన్య మానవుడు కూడా కలిగి ఉంటాడు. వారి మధ్య గల ఒకే ఒక భేదమేమిటంటే, మహాత్ముడు తన చుట్టూ ఉన్న ఆవరణను ఛేదించుకుని ఉండగా, సామాన్యుడు పట్టుపురుగు తన గూటిలో బందీ అయి ఉండే విధంగా ఉంటాడు. ఈ ఆవరణలను తొలగించుకోవాలని అతడు దృఢంగా నిర్ణయించుకున్నట్లయితే అతడిని భూమి మీద ఏ శక్తి ఆపలేదు. మానవుని ఆధ్యాత్మిక అభివృద్ధికి కావలసింది దృఢ సంకల్పం మాత్రమే. అది ఉన్నప్పుడు గమ్యం కనుచూపు మేరలో ఉంటుంది. నీకు ఈ రెండూ ఉన్నప్పుడు అపజయానికి అస్సలు ఎటువంటి అవకాశమూ ఉండదు. సత్ను నిశ్చయంగా సిద్ధించుకోవటానికి ఒక్కసారి దృఢంగా సంకల్పిస్తే సరిపోతుంది. దృఢ సంకల్పంతో ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశిస్తే సగం దూరాన్ని దాటినట్లే అవుతుంది. అప్పుడు నీకు ఏదీ అడ్డుగా నిలవదు. అందువల్ల దయచేసి గమ్యాన్ని చేరలేననే అపోహ వద్దు. రాయిలాగా అచంచలంగా ఉండాలి. విజయం దానంతటదే తప్పక ప్రాప్తిస్తుంది. గురువునందు విశ్వాసం ఎంతో గణనీయమైనది. తన స్వంత ఆవరణలను ఛేదించుకుని ఆధ్యాత్మిక పదంలో ఇతరులకు సహాయ సహకారాలు ఇవ్వటానికి ప్రాణాహుతి శక్తిని కలవాడు మాత్రమే సమర్థుడైన మార్గదర్శి కాగలడని ఈ సందర్భంలో నీవు గుర్తుంచుకోవాలి.